ఐపీఎల్ 2026లో ఆర్ఆర్ మరియు జీటీ జట్ల మధ్య ఒక నెయిల్ బైటింగ్ మ్యాచ్ జరిగింది. రెండు టీమ్స్ మధ్య పోటాపోటీగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్కి ఓపెనర్స్ ఇద్దరూ కూడా మంచి స్టార్ట్ ఇచ్చారు. పవర్ ప్లే ఎండ్ అయ్యేసరికి వికెట్ కోల్పోకుండా 69 రన్స్ కొట్టారు. ఇంకా వైభవ్ సూర్యవంశీ 18 బాల్స్లో 31 రన్స్ స్కోర్ చేయగా యశస్వి జైస్వాల్ 36 బాల్స్లో 55 రన్స్ చేశాడు. ఇంక తర్వాత ఒక ఎండ్‌లో వికెట్స్ పడుతున్నప్పటికీ ధ్రువ్ జురెల్ మాత్రం వేరే లెవెల్ బ్యాటింగ్ చేశాడు. మొత్తం 5 సిక్స్‌లు, 5 ఫోర్లతో 42 బంతుల్లోనే 75 పరుగులతో టీమ్ స్కోర్‌ని 200 దాటించాడు. ఇంకా రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్స్‌లో 210 రన్స్ స్కోర్ చేసింది. ఇంకా చేజింగ్ విషయానికి వస్తే రెండు టీమ్స్ మధ్య ప్యూర్ థ్రిల్లింగ్ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు జరిగింది. ఇనీషియల్‌గా ఓపెనర్స్ ఇద్దరూ కూడా అటాకింగ్ ఇంటెంట్‌తో బ్యాటింగ్ చేశారు. ఒక ఎండ్‌లో ఓపెనర్ కుమార్ కుషాగ్రా 14 బాల్స్‌లో 18 రన్స్ కొట్టి ఔట్ అయ్యాక జోస్ బట్లర్ 14 బాల్స్‌లో 26 రన్స్ స్కోర్ చేశాడు. కానీ ఇంకొక ఎండ్‌లో సాయి సుదర్శన్ మాత్రం ఏ బౌలర్‌ని కూడా వదలలేదు. చాలా వేగంగా స్కోర్‌ని ముందుకు తీసుకెళ్లాడు. సాయి సుదర్శన్ కేవలం 44 బాల్స్‌లోనే 73 రన్స్ స్కోర్ చేశాడు. ఇంకా 12 ఓవర్స్‌లో 127 రన్స్‌కి 2 వికెట్స్ మాత్రమే కోల్పోయి కంఫర్టబుల్ స్టేజ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ సడెన్‌గా నెక్స్ట్ 3 ఓవర్స్‌లో కేవలం 34 రన్స్‌కే 5 వికెట్స్ కోల్పోయింది. అక్కడి నుండి రాజస్థాన్ రాయల్స్ గేమ్‌లోకి మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చింది. రవి బిష్నాయ్ వరుసగా 2 ఓవర్లలోనే 4 వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్‌ని తిరిగి గేమ్‌లోకి తీసుకొచ్చాడు. 161కే 7 వికెట్స్ కోల్పోయిన స్టేజ్ నుంచి మళ్ళీ గుజరాత్ బ్యాటింగ్ పుంజుకుంది. రషీద్ ఖాన్ 3 ఫోర్లతో పాటు రబాడా 2 సిక్స్‌లతో మళ్ళీ గుజరాత్ టైటాన్స్‌ని తిరిగి గేమ్‌లోకి తీసుకొచ్చారు. బట్ లాస్ట్ ఓవర్‌లో 11 పరుగులు అవసరం కాగా తుషార్ దేశ్పాండే 4 పరుగులు మాత్రమే ఇచ్చి రాజస్థాన్ రాయల్స్‌కి విజయాన్ని అందించాడు. ఇంకా 4 వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీ రోల్ ప్లే చేసిన రవి బిష్నాయ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.